శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద శ్రీనివాస ఓం నమో వెంకటేశాయ. మీరందరూ కూడా అమ్మ డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి, డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలని అంటున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రజెంట్ నేను జ్వరంతో ఉండే నేను చేస్తున్నానమ్మా. ద్వారకా యాత్ర వెళ్ళొచ్చాను, అక్కడ కూడా నాకు జ్వరమేనమాట. ఒకటి మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే నేను ఏలూరులో అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే హైదరాబాద్ వస్తారా, ఎప్పుడు వస్తారని అంటున్నారు. ఇంక ఇప్పుడప్పుడే రావడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే రేపు బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి, నేను పుంజుకుంటేనే తప్ప నేను బ్రహ్మోత్సవాలు చేసుకోలేను కదమ్మా. కాబట్టి బ్రహ్మోత్సవాలకి నేను ఉండాలి. అందుగురించి నేను ఇప్పుడప్పుడే మీకు రావడం అనేది కొంచెం కష్టం. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలంటే ఓ పని చేయండి, మీరు ఏలూరు వస్తానంటే కనుక మీకు ఏలూరులో నేను అందుబాటులో ఉంటాను. లేదు నాకు ఫోన్ అపాయింట్మెంట్లు కావాలి అమ్మా అనుకుంటే కనుక ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకోండి. అలాగే మీకు అదే అంటే ఒక రకంగా చెప్పాలి అంటే రాలేను కాబట్టి ఒక రకంగా ఏది ఏమైనా సరే మీకు అంటే డైరెక్ట్గానే కావాలంటున్నారు. కాబట్టి నేను మీకు ఏలూరులో అందుబాటులో ఉంటాను. ఓకేనమ్మా. ఫోన్ అపాయింట్మెంట్లు కావాలన్నా సరే తీసుకోవచ్చు. వాస్తు, తర్వాత న్యూమరాలజీ, తర్వాత మీకు వచ్చేటప్పటికి ముహూర్తాలు ఏదైనా సరే, అలాగే మీకు ఏదైనా సరే ముహూర్తాలైనా, శంకుస్థాపన అయినా, గృహప్రవేశానికి ముహూర్తం అన్నా, కారు కొనుక్కోవాలనుకున్నా, ఈ సైట్ కొనుక్కోవాలనుకున్నా, దేనికైనా సరే చంటి పిల్లలకు పేరు పెట్టాలనుకున్నా ఇవన్నిటికీ నేను ముహూర్తాలు, అలాగే నెక్స్ట్ మనకి పెళ్ళిళ్ళు ముహూర్తాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ చూసుకుని పెట్టాలి అంటే కొంచెం నాకు టైం పడుతుంది. కాబట్టి A to Z మీకు ఏ ముహూర్తం కావాలనుకున్నా సరే అందులోనూ నేమ్ కరెక్షన్ చేసి గనక స్వామి దయవల్ల, అది కూడా నాది కాదండి, నేను చెప్తున్నాను, ఈ మాటలు చెప్పేది కూడా ఆ తండ్రి దయవల్లే. కాబట్టి నేమ్ కరెక్షన్ చేసి మీకు ఇచ్చాను అంటే అది ఆ స్వామి దయవల్లే మీరందరూ బాగుంటాం అనేది జరుగుతుంది. కాబట్టి సింపుల్గా చక్కగా నేమ్ కరెక్షన్ చేసి ఇస్తాను. ఇంకొకటి ఏంటంటే నేమ్ కరెక్షన్ అనేది మీరు నేమ్ కరెక్షన్ చేసి ఇచ్చాక మీరు గవర్నమెంట్ లెక్కల్లో మార్చుకోక్కర్లేదు. జస్ట్ మీరు ఇంట్లో రాసుకుంటే ఆ తండ్రి అనుగ్రహం మీకు కలిగేలాగానే నేను చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికైనా అంటే ఆల్రెడీ చాలామంది తీసుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి. లేదు డైరెక్ట్గా వస్తాననుకుంటే మీకు ఏలూరులో అందుబాటులో ఉంటా. ఓకేనా. మీ అందరికీ కూడా ఒక రకంగా చెప్పాలి అని అంటే చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం పూజలు చేసుకుంటూ చెందుతూ ఎవరికి వెళ్తున్నాం కాబట్టి భగవంతుడు మనల్ని చాలా మటుకు కాస్తున్నాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది ఇచ్చేసుకోండి. ఎందుకంటే కొంచెం బయట పరిస్థితులు అవి బాగోలేదు కాబట్టి. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అమావాస్య వీడియో. అమావాస్యకి ఏం చేసుకోవాలమ్మా ఏంటి అనేసి అంటున్నారు. ఇప్పుడు మనం ప్రజెంటు పితృపక్షాల్లో ఉన్నాం. కాబట్టి మీరందరూ నాకు తెలిసి మీ పెద్దల్ని ఆరాధిస్తూ పెద్దల కోసం అనేసి ఏదైనా చేసుకుని మీరు బయట వాళ్ళకే పెట్టుకుంటున్నారనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలా పెట్టుకుంటాం వల్లనే మన పెద్దలు మనల్ని అనుగ్రహించి మనకి ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో సంపదలు, ఇంట్లో పెళ్లి కాని పిల్లలకైతే పెళ్ళిళ్ళు అయ్యి, తర్వాత ఏదైనా మనం ఆర్థిక నష్టాల్లో ఉంటే ఆ నష్టాలని భర్తీ చేసి మనం ఒక రకంగా చెప్పాలంటే ఎలాంటి సమస్యల్లోంచి అయినా సరే పైకి తీసుకొస్తారు మన పెద్దలు. ఆ తర్వాతే భగవంతుడు కదా. సరే, ఈ అమావాస్య వచ్చేటప్పటికి అక్కడతోటి మనకి ఈ అమావాస్యతోటి పితృపక్షాలు అయిపోయి మనం నెక్స్ట్ ఆశ్వీజ మాసంలో అడుగు పెట్టేస్తాం. అంటే శరన్నవరాత్రుల్లోకి అడుగు పెట్టేస్తాం. కాబట్టి ఆ అమావాస్య రోజు నాడు ఏం చేయాలి? పోనీ 15 రోజులు మీరు ఏం చేయలేదు, ఇక్కడ ఈ అమావాస్య రోజు నాడు ఏం చేసుకుంటే మీకు చాలా అదృష్టం వస్తుందండి ఏంటి అన్నది మీకు నేను చెప్తాను. అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, అమ్మ హైదరాబాద్ అపాయింట్మెంట్స్కి రారమ్మా, మీకు డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలమ్మా అనేసి అంటున్నారు. ఒకటి ఏంటంటే మీ అందరికీ తెలుసు, నేను ఇప్పుడు మొన్న యాత్రకు వెళ్ళొచ్చాను. ఇప్పుడు నేను ఫుల్ జ్వరంతో మీకు నేను చేస్తున్నాను. మీరు కనుక నన్ను గమనిస్తే కళ్ళు ఇవి కూడా అర్థమైపోతాయి. ఫుల్గా జ్వరం ఉంది, తర్వాత మొత్తం అంతా బాడీ అంతా పెయిన్స్ అనమాట. దాంతో నేను చేయలేకపోతున్నాను. కాబట్టి ఇలాంటప్పుడు నేను హైదరాబాద్ రావాలన్నా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా సరే డైరెక్ట్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక నేను ఏలూరులో అందుబాటులో ఉంటాను. మీకు డైరెక్ట్గానే తీసుకుంటాను అనుకుంటే కనుక రండి, లేదు అని అనుకుంటే కనుక ఫోన్ అపాయింట్మెంట్లు తీసుకోండి.
ఇంకొకటి ఏంటంటే ఇంకా 4 రోజుల్లో బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి కాబట్టి కొంచెం నేను స్వామివారికి ఇంట్లో, మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఇంట్లో స్వామివారికి చేసుకుంటానికి ఇవన్నీ ఏర్పాట్లు చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు కష్టం అవుతుంది. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అని అనుకుంటే కనుక ఫోన్ అపాయింట్మెంట్లో అయినా తీసుకోండి, లేదు డైరెక్ట్ అనుకుంటే కనుక మీరు ఏలూరులో నేను అందుబాటులో ఉంటాను తీసుకోండి. అలాగే అమావాస్య, రేపు అమావాస్య వచ్చేటప్పటికి మనకి ఎప్పుడు అని అంటే కనుక 2వ తారీఖు, మనకి 2వ తారీఖు పూర్తిగా అమావాస్య అనేది ఉందండి. మనందరికీ తెలుసున్న విషయమే కదా. అయితే 2వ తారీఖు అమావాస్య వచ్చేటప్పటికి రాత్రి 10:42 వరకు ఉంది. రాత్రి అమావాస్యకి పూజ చేసుకునేది మాత్రం బుధవారం రాత్రికి చేసేసుకుందరు. కానీ ఆ వేళ ఉదయం వచ్చేటప్పటికి మీరు ఏం చెయ్యాలి అని అంటే కనుక కనీసం నలుగురికి తగ్గకుండా మీరు మీ ఇంట్లో మీ చేత్తో వండి మీరు ఎవరికైనా సరే భోజనంకి ఇంటికి పిలిచి పెట్టుకుంటాను అంటే మాత్రం చాలా 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 మంచిదండి. అలా పెట్టుకోండి. లేదు అది ఎప్పుడు పెట్టాలంటే ఉదయం పెట్టాలి, మధ్యాహ్నం కాదు. అంటే మీరు 12 ఇంచుమించుగా 12 లోపల 12 ఆ టైంకి పెట్టండి. అలా కాకుండా మేము ఎవరికైనా భోజనం ప్యాకెట్లు కొని ఇచ్చేస్తామమ్మా అంటే కనుక ఈ అమావాస్యకి కొని ఇచ్చేయండి. అయితే ఇది ఎవరికి అని అంటే ఎవరైనా చేసుకోవచ్చు. నాన్ వెజ్ ఇవ్వచ్చా అమ్మా అంటే ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు మీ పెద్దలు ఉన్నారు, బాగా నాన్ వెజ్ ఇష్టపడి తినేవాళ్ళు అయితే ఆ నాన్ వెజ్ వాళ్ళకి ఇష్టం కాబట్టి తీసుకుని వాళ్ళ పేరు చెప్పి వీళ్ళకి ఇచ్చుకోండి. అలా కాకుండా ఓన్లీ మామూలుగా మేము ఏది వెజిటేరియన్ భోజనమే పెడతాము, వెజిటేరియనే ఇస్తాము అన్నా కూడా ఇవ్వండి. కానీ ఈ 15 రోజుల్లో చాలామంది చేయలేని వాళ్ళు ఉంటారు కదా, చేయలేని వాళ్ళైనా చేసిన వాళ్ళైనా సరే ఆ అమావాస్య రోజునాడు కనుక ఇచ్చినట్టయితే పూర్తిగా మీ పెద్దలకే చెందుతుంది. మీ పెద్దల పేర్లు తెలియకపోయినా మీ తాత తండ్రి వాళ్ళ తాతలు వాళ్ళందరూ నా పెద్దలందరికీ కూడా అనేసి ఇచ్చేసుకోండి. ఇది ఉదయం చేసుకోండి. సాయంత్రం వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారు అంటే మనందరికీ తెలిసిన విషయమే, అమ్మవారికి అభిషేకం చేసుకుంటాము. అలాగే అభిషేకం చేసుకునే ముందు మనం గణేశుడి ఏంటి పసుపు గణపతిని చేసుకుని మనం ఆరాధన చేసుకుని ఈ కాయిన్స్ అన్నిటిని అక్కడ పెట్టుకుని మీరు అభిషేకం చేస్తారు. చేసేసుకున్న తర్వాత ఈ అభిషేక జలం చాలా చాలా విశేషమైందండి. కాబట్టి చాలా జాగ్రత్తగా భద్రపరచుకోండి. లేదంటే ఇల్లంతా కూడా జిమ్మేసుకోండి అభిషేకం ఇది అంతా అయిపోయిన తర్వాత. దీంతోపాటు మీరు ఏం చేస్తారంటే అమ్మవారికి వచ్చేటప్పటికి మీరు ఎక్కడ నుంచి అసలు మొత్తం ప్రపంచం అంతా కూడా ఇటు అమ్మతోటి అమ్మని ఆరాధిస్తూ అటు స్వామిని ఆరాధిస్తూ చాలా సంతోషంగా ఉంటారు. కాబట్టి అమ్మవారి శక్తి, స్వామివారి శక్తి, ముక్కోటి దేవతల శక్తి భూమి మీదకి వచ్చే టైము శరన్నవరాత్రుల ప్రారంభం నుంచి ఈ అమావాస్య నుంచి మీకు ఎలా లేదనుకున్నా దశమి వెళ్ళిపోయే వరకు ఈ శక్తి అనేది భూమి మీద ఉంటుంది. కాబట్టి మీరేం చేస్తారు అని అంటే అమ్మవారిని చక్కగా ఏదైనా సరే మంచి అదేంటి ఆ పువ్వులు ఏం పువ్వులు అంటారు, మల్లె పువ్వులు కానీ చామంతులు కానీ, లేదు మీకు ఎర్రటి గులాబీ పువ్వులు దొరుకుతాయంటే ఈ గులాబీ పువ్వులతో అమ్మవారికి అభిషేకం ఇది అయిపోయిన తర్వాత మీరు అష్టోత్తరం చేసుకోండి. ఓకే, చేసుకున్న తర్వాత అమ్మవారికి ప్రసాదం ఏం పెడతారు అంటే కంపల్సరీగా అంటే పానకం, వడపప్పు, చలిమిడి పెట్టాలి. చలిమిడి అంటే ఏం చలిమిడి అంటే చూడండి, మనం బియ్యాన్ని నానబెడతాం కదా, నానబెట్టేసి ఒక ముందు రోజు నాడు నానబెట్టి చక్కగా ఆ టైం సాయంత్రానికి వచ్చేటప్పటికి ముందే మీరు అట్లా కడిగేసేసి చక్కగా ఒక క్లాత్ మీద వేసి దాన్ని మీరు సన్నికాయల్లో వేసి దంచుతారో లేదంటే మిక్సీలో పట్టుకుంటారో చేసి దాంట్లో బెల్లాన్ని కలిపేస్తే చలివిడి అయిపోద్ది. ఈ పచ్చి చలివిడి పెట్టండి. చలివిడి, పానకము, తర్వాత మీకు వచ్చేటప్పటికి ఏంటంటే వడపప్పు, తర్వాత మీరు గారెలు పెట్టండి. కంపల్సరీగా గారెలు పెట్టండి. పెట్టేసేసి అమ్మవారిని ఆరాధించి స్వామివారికి వచ్చేటప్పటికి మీరు ఏం చేస్తారంటే మీ ఇష్టం, మీరు ఏ మంత్రాలు చదువుకున్నా ఏమైనా పర్వాలేదు, లేదు నాకు ఏం కాదమ్మా ఏదైనా అష్టోత్తరం చేసుకుంటానంటే చక్కగా వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చేసుకోండి. మీరు వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకుని అష్టోత్తరంతో ఈ పువ్వులు అంటే జాజులు కానీ మల్లెలు కానీ చామంతులతో కానీ మీరు అమ్మకి అష్టోత్తరం చేసుకుని ఈ ప్రసాదాలు మాత్రం ఖచ్చితంగా పెట్టండి. తల్లి చల్లగా చూడమ్మా. అయితే
పొద్దున్న మీరు అలా చేసేసారు కదా, సాయంత్రం ఇలా పెడతారు కదా, చూడండి మీరు ఎంత బాగుంటుందో వచ్చే సంవత్సరానికల్లా. అయితేనే మన సభ్యులు మన ఒక రకంగా చెప్పాలంటే మన బాలాజీ వాళ్ళందరికీ అలవాటు అయిపోయిందిలేండి. ఎందుకంటే ప్రతి నెల ఫస్ట్ తారీఖులు చేయడం, అమావాస్యలు చేయడం, పౌర్ణములు చేయడం ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా స్వామి ఇంకా వాళ్ళని అనుగ్రహించడం అలా అంచెలంచెలుగా వాళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది. కానీ ఎక్కడైనా సరే ఒక అమావాస్య కానీ, ఒక పౌర్ణమి కానీ, ఒక ఫస్ట్ తారీఖు కానీ, ఇలా సంకటహార చతుర్థి కానీ ఇలా గనక చేయలేదనుకోండి, మళ్ళీ కొన్ని రోజులు ఇబ్బంది పడుతున్నామమ్మా అనేసి అంటున్నారు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, అంటే అంత ఇదనేది జరగదనుకోండి, కాకపోతే మీరు చెయ్యలేని పక్షంలో ఆ రోజులు వెళ్ళిపోకుండా భర్త చేత పిల్లల చేత చేయించారనుకోండి, కనీసం ప్రసాదం పెట్టిస్తే ఆటోమేటిక్గా మనకి ఎప్పుడు, ఎందుకంటే ఒక్కసారి మనం డౌన్ అయ్యామంటే మళ్ళీ పైకి రావడం కొంచెం కష్టం. కాబట్టి మీరు వాళ్ళ చేత వారి చేత చేయించారనుకోండి, ఆ డౌన్ అనేది లేకుండా, డౌన్ఫాల్ అనేది లేకుండా జీవితం చక్కగా అంచెలంచెలుగా అలా పైకి వెళ్ళడం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా భగవంతుణ్ణి భక్తితోటి, ఆరాధనతోటి ఈ దీపాల ద్వారా, తర్వాత ఈ అగరత్తుల ద్వారా, తర్వాత వీటి ద్వారా సువాసనతోటి మనం ప్రసాదాల ద్వారా ఆరాధించుకుంటున్నాం. కాబట్టి ఈరోజు నీ ముద్ద తిని సంతోషంగా ఉండగలుగుతున్నాం. ఒక రకంగా కరువు వచ్చినా, ఒక రకంగా వరదలు వచ్చినా ఎలాగోలాగా తట్టుకుని మళ్ళీ మనం ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతున్నాం. అంటే మనం భక్తితో భగవంతుడిని ఆరాధిస్తున్నాం కాబట్టి ఆ భగవంతుడి మమకారం మన మీద ఉంటుంది. ఒక్కటి గుర్తుంచుకోండి, అంటే నేను ఇలా అంటున్నానని కాదు, చాలామంది చాలా రకాలుగా కష్టపడి భార్యని బిడ్డల్ని పోషించుకుంటున్నారు. నేను చూడండి గిరినార్ వెళ్ళానని చెప్పాను చూసారా, అక్కడ దత్తాత్రేయుడి క్షేత్రం చాలా విశేషమైన క్షేత్రం అండి. అసలు 10,000 మెట్లు ఎక్కాలి. 10,000 మెట్లు అంటే 8,000 మెట్ల దాకా కూడా రోప్వే వేశారు మన మోడీ గారు. నిజంగా చాలా ఒక రకంగా చెప్పాలంటే ఆయన రుణం మనం తీర్చుకోలేమన్నమాట. ఆ మహానుభావుడు 8,000 మెట్లు ఎక్కిన తర్వాత, అంతకుముందు ఎన్ని నడిచి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొచ్చేవారు. నేనైతే ఎక్కలేను, కానీ రోప్వే ద్వారా నేను 8,000 మెట్లు ఎక్కిన తర్వాత అక్కడ అమ్మాజీ మాత అనేసి అమ్మవారు అదేంటి పార్వతీదేవి అంశమే అక్కడ ఉన్నారు. కాబట్టి ఆ తల్లినే దర్శనం చేసుకున్నారు. కానీ చాలామంది అక్కడ నుంచి డోలీల మీద నడిచి వెళ్ళి ఒక కొండ ఎక్కి, ఒక కొండ దిగి, మళ్ళీ ఒక కొండ ఎక్కి దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకుని వచ్చారు. కానీనండి నాకు అక్కడికి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే, మనం ఈ ప్రాంతాల్లో, అంటే నేను చాలా ఇదిగా నేను చెప్తున్నాను, ఎందుకంటే చాలా గర్వపడతాను, నేను చాలా సంతోషంగా ఒక్కొక్కసారి ఏడుస్తూ నేను ఎందుకు చెప్తానంటేనండి, మనం మంచి ప్లేస్లో పుట్టించాడండి భగవంతుడు. ఎందుకని అంటే ఏదో కొద్దో గొప్ప కష్టపడి తీసుకొచ్చి పిల్లలకి ఈజీగా మనం పెట్టేసుకుంటున్నాం. అక్కడ వాళ్ళు డోలీ వాళ్ళండి ఆ భుజం మీద పెట్టుకుని అవతల ఒక అబ్బాయి యువతలో ఒక అబ్బాయి మధ్యలో వీళ్ళు నడవలేని వాళ్ళని డోలీ కింద ఒక చిన్న మడత మంచం లాంటిది, ఇది చెక్క లాంటిది చేయించి అందులో కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నారు. మనమే ఎక్కలేము, నేను ఎక్కలేను అనేసి అందులోనే జ్వరంతో ఉన్నాననేసి నేను వెళ్ళలేదు. నేను ఎక్కలేను అని అనుకున్నది వాళ్ళు ఇద్దరు వీళ్ళని మోసుకుని పైకెక్కి కిందకి దిగి మళ్ళీ పైకెక్కి దర్శనం చేయించి మళ్ళీ తీసుకొస్తున్నారు. అంటే ఆ తీసుకెళ్ళే డబ్బులు ఎవరి కోసం వాళ్ళు అంత కష్టపడుతున్నారు అని అంటే, ఇంకొకటి ఏంటంటే మీకు సైడ్ పక్కన అటు పక్కన ఇటు పక్కన మీకు ఇవి ఉండవండి. ఏది దాన్ని ఏమంటారు, ఎడ్జులు కట్టేసి ఉండవు, ఓన్లీ ప్లెయిన్గా మెట్లు ఉంటే వీళ్ళు నడిచెళ్ళేవాళ్ళు అందులోనే వెళ్ళాలి, డోలీలో వెళ్ళేవాళ్ళు అందులోనే వెళ్ళాలి. ఆ వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమాత్రం తేడా జరిగినా అటు వాళ్ళకి ప్రాణం మీద సంకటమే, ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఉన్న వాళ్ళకి. కానీ మోసుకుని వెళ్ళి తీసుకొచ్చేది ఎందుకోసం అంటే భార్య బిడ్డల కోసం. ఎంత కష్టపడుతున్నారండి. అలాగే మీరు ఇప్పుడు చూడండి బద్రీనాథ్ వైపు కానీ ముక్తినాథ్ వైపు కానీ వెళితే అక్కడ వాళ్ళు కూడా అంతేనండి. కానీ చాలామందికి అంటే ఉభయ రాష్ట్రాల వాళ్ళు కానీ, తమిళనాడు కానీ, కేరళ కానీ, అంటే కొన్ని ప్రాంతాల వాళ్ళకి తెలియట్లేదు. కానీ కొన్ని చోట్ల ఎంతో కష్టపడి భార్య బిడ్డలను పోషించుకుంటున్నారు. కానీ అయినా సరే వాళ్ళకి నమ్మకం ఏంటో తెలుసండి, ప్రతిరోజు అంటే 5,000 6,000కి డోలీ కట్టించుకొని తీసుకొస్తారంట. కానీ మేమందరం గురువుగారు తీసుకెళ్ళిన సభ్యులే ఉన్నారు కదండి,
దగ్గర ఎలా లేదనుకున్న ఒక 400 మంది దాకా ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే రేటు పెంచారు. పెంచినా తప్పులేదండి. ఎందుకనంటే 10,000 తీసుకున్నారు, 13,000 తీసుకున్నారు, ఇలా తీసుకున్నా తప్పులేదనిపించింది నాకు. ఎందుకనంటే వాళ్ళు అంత కష్టపడి ఆ రూపాయిని తీసుకెళ్ళి భార్య బిడ్డలకి ఇచ్చి వాళ్ళు బ్రతుకుతున్నారు, వాళ్ళ జీవనాధారం. కానీ దత్తాత్రేయుడి మీద నమ్మకం, ఏమైనా పర్వాలేదు, మేము మొయ్యగలుగుతాము, ఆ డబ్బులు తెచ్చుకుంటాం, భార్య బిడ్డలను పోషించుకుంటామని. కాబట్టి మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం కొన్ని ప్లేసుల్లో ఉన్నందుకు మనకు తెలియట్లేదండి. భగవంతుడు మనల్ని ఎంత మంచి ప్లేస్లో పుట్టించాడు, ఎంతో సంతోషంగా ఆనందంగా కొన్ని అంటే వాళ్ళలాగా వీళ్ళలాగా అనేసి ఏడవకుండగా భగవంతుడిని ఆరాధించుకుంటూ పక్కోడు ఎదిగిపోతున్నాడు, లేకపోతే పక్కోళ్ళు ఇలాగనేసి వీళ్ళ మీద ఈర్ష్యతో కాకుండా మనం భూమి మీదకి వచ్చినందుకు నలుగురికి సాయం చేసుకుంటూ భార్య బిడ్డల్ని పోషించుకుంటూ భగవంతుడిని ఆరాధించుకుంటూ గోశాలలకు కానీ గుళ్ళకి కానీ ఎంతో కొంత దానం చేసుకుంటూ మన జీవితాన్ని సుఖంగా సంతోషంగా గడుపుతూ కంపల్సరీగా మనిషి తరించాలి అంటే తీర్థయాత్రలు చేయాలండి. భగవంతుడు కూడా భూమి మీదకు వచ్చిన తర్వాత మానవ రూపం ధరించిన తర్వాత తీర్థయాత్రలు చేస్తేనే కానీ తరించలేము అనేసి శ్రీకృష్ణుడే కాదు, రాముడే కాదు, వీళ్ళందరూ కూడా తీర్థయాత్రలు చేసిన వాళ్ళే. కాబట్టి మనం ఉన్న ప్లేసు మనం భగవంతుని ఎప్పుడూ మర్చిపోకూడదు. ఇవి ఎందుకు నేను చెబుతున్నాను అంటే చూడండి, అమావాస్యలు పౌర్ణాలు చేసి మాకు చాలా బాగుందమ్మా అంటున్నారు. నిజమే కదా, కానీ మీకు వచ్చిన దాంట్లో ఎంతో కొంత లేని వాళ్ళకి, మీరు చదువుకునే పిల్లలకి, లేని వాళ్ళ పిల్లలకి ఎవరికైనా చదువు చెప్పించడము, లేదంటే ఏదైనా గోశాలకి కట్టడము, ఏదైనా గుళ్ళకి బాగోకపోతే ఆ గుళ్ళకి ఏదైనా దానం చేయడము, ఇలాగ మీ కుటుంబంలోనైనా సరే లేని వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంతో కొంత, ఎవరైనా సరే పిల్లకి పెళ్లి చేసుకుంటున్నానంటే ఎంతో కొంత దానం చేయటం చెయ్యండి. ఆ చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు భగవంతుడితో పాటు మీ మానవత్వం, అంటే అవతల వాళ్ళలో కూడా భగవంతుడిని చూసి ఎప్పుడైతే ₹1 దానం చేస్తారో ఆటోమేటిక్గా మీరు 10 రూపాయలు పెడితే మీకు భగవంతుడు ₹1,00,000 ఇస్తాడు. కాబట్టి చాలా అలాగనేసి మీకు లేకుండా మీరు దానం చేయకండి. కొద్దో గొప్ప మీకు ఉంచుకుని మాకు పర్వాలేదు, నాకు ఇంత వస్తుంది, నేను ఇంత దానం చేసుకుంటానని దానం చేస్తానని నేను గొప్పోడిని అనుకోకుండా నాకు భగవంతుడు ఇచ్చాడు కాబట్టి సరే వాళ్ళకి అది లేదు కదా, పోన్లే ఇది సాయం చేద్దామని చెయ్యండి. ఎందుకంటే చాలామంది అంటున్నారు, అమ్మ మేము అమావాస్యలు చేశాక పౌర్ణములు చేశాక బాగున్నారు, కానీ ఎవరికైనా కొద్దో గొప్ప మీరు పెట్టుకోండి అమ్మ, పెట్టుకోవడం వల్ల ఇంకా బాగుంటారు. అలాగే మీకు నేను ఒకప్పుడు చెప్పాను, మనం చేసే వ్యాపారంలో ఎంతో కొంత అంటే పర్సంటేజ్ అనేది స్వామికి తీసి, అలాగే ఎంతో కొంత మనం లేని వాళ్ళకి, ఎంతో కొంత గోశాలకి ఇలా కట్టడం కనుక చేసాను మీరు ఇంకా వృద్ధిలోకి వస్తారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికైనా సరే దానం చేయాలి, ధర్మం చేయాలి. మనం కూడా ఒక రకంగా చెప్పాలంటే చూడండి, ధర్మరాజు గారిని అసలు మహానుభావుడండి, ధర్మము అంటేనే ఆయనే. అలాగా మనం కూడా ఎక్కడో అక్కడ అబద్ధం ఆడాల్సి వస్తుంది, కానీ ప్రతిదీ అబద్ధం కింద జీవితం ఉండకూడదు. ఇలాగ మనం చేసుకుంటాం వలన ప్రతి ఒక్క దాంట్లోనూ కూడా విజయమే తప్ప అపజయం అనేది ఇవ్వడు భగవంతుడు. కాబట్టి మనం చేసే పూజల వలన పుణ్యాల వలన మనకి ఏదైనా కలిసి వస్తుంది అని అంటే కొద్దో గొప్ప దానం చేసుకోండి, అలాగే భగవంతుడిని ఆరాధించండి. ప్రజెంట్ మనం సిచ్యువేషన్లో మనం హిందువులు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం. అంటే హిందువులుగా మనం పుట్టినందుకు, మనం భగవంతుడిని ఆరాధించుకుంటున్నందుకు కొన్ని ఇబ్బందులు మనం పడాల్సిన పరిస్థితి మన పిల్లలకి వస్తుంది. కాబట్టి మీ పిల్లలకి కూడా శ్లోకాలు, అంటే భగవద్గీత శ్లోకాలనే కాదండి, చిన్న శ్లోకాలు, జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానం హైగ్రీవం ఉపాస్మహై, అలా మంత్రం, అమ్మవారి మంత్రం, చిన్న మంత్రాలు చెప్పి చక్కగా బొట్టు పెట్టి చక్కగా పువ్వులు పెట్టి పిల్లల్ని స్కూల్కి పంపడం అలవాటు చేయండి. మనం హిందువులు అంటే ఎలా ఉండాలి ఏంటి అన్నది కూడా అలవాటు చేయండి. చేశారనుకోండి రేపొద్దున్న అన్న రోజున అన్ని చోట్ల కూడా చూడండి, బొట్టు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని కాళ్ళకి పట్టీలు, తర్వాత కాళ్ళకి పసుపు రాసుకున్న ఆడవాళ్ళు ఎంత అందంగా ఉంటారు. వాళ్ళెంత ఎందుకండి, మగవాళ్ళు చూడండి బొట్టెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారండి. చేతికి తాళ్ళు మనకి ఒక రకంగా
ఒక పిచ్చ ఉంటుంది, పిచ్చో ఇంకోటో, ఎందుకంటే ఈ తాడు కట్టుకోవడం వల్ల భగవంతుడు నన్ను రక్షిస్తాడు అనేసి. అలాగే మనం పిల్లలకి కూడా ఒక రక్షణ కింద భగవంతుడు ఏదో ఒక భగవంతుడు తాడు కట్టాలి, ఇలా అలవాటు చెయ్యాలి. అలవాటు చేశారనుకోండి ప్రతి విషయంలోనూ ఒక రకంగా చెప్పాలంటే ఈజీగా సంతోషంగా మనల్ని భగవంతుడు భూమి మీద కాపాడటంతో పాటు మనం భగవంతుడి పాదాల్లోకి చేరుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా ఉండాలని, ఈ అమావాస్యలు పౌర్ణములు చేసుకుని మీరు సంతోషంగా ఉంటున్నారని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ప్రతి విషయంలోనూ కూడా భగవంతుడినే ఏ కష్టం వచ్చినా ఆ స్వామినే పట్టుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. జయ శ్రీమన్నారాయణ.